ఉదయకాల సమయన ఈ రీతిగా పిల్లలు వచ్చిన సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు ఒక దినాన భూమి మీదకి రాబోతా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మీరు అనేక మంది ఎరిగిన వారమే. ఈ లోకంలో ఆయన మరణిస్తా వచ్చినాడు. అది గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. యేసు ప్రభువారు ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడయ్యా, దేనికి వస్తున్నాడు అని అంటే, ప్రభు అంటా వచ్చాడు, నేను స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి కొనిపోతానని మీ సెలవిచ్చాడు. యెరూషలేము ప్రార్థన మందిరం నుండి బిడ్డలు ఈ రీతిగా వారి తలల మీద కిరీటాలు ధరించుకుంటూ వచ్చినారు. మానవుడు తన జీవితంలో దేని కొరకే ఆశపడుతున్నాడంటే అభివృద్ధి కొరకే ఆశపడుతున్నాడు. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తన జీవితంలో ఏమి కలిగి ఉండాలని ఆశపడుతున్నాడంటే సంపాదన అధికంగా చేయబడాలని కోరుతా ఉంటున్నాడు. కాబట్టి అయితే ఈ లోకంలో జన్మించిన మానవుడు ఎందుకు తిరిగి భూలోకంలో నివసించలేకపోతున్నాడు? ఎందుకు మానవుడు ఈ లోకంలో మరణిస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మానవుడు మరణించడం ద్వారా ఎక్కడికి వెళుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేస్తా వచ్చినావా? కాబట్టి ఈ లోకంలో జన్మించిన మానవుడు ఎందుకు చనిపోతున్నాడు? కాబట్టి మానవుడు ఈ లోకంలో నివసిస్తున్నాడంటే ఆత్మ, ప్రాణ, శరీర, దేహములు కలిగి ఉంటున్నాడు. మానవుడి యొక్క జీవితంలో దేహములో రక్తం ఉంటుంది. అయితే మానవుడు చనిపోయిన తర్వాత కూడా ప్రభు అన్నాడు,